ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే వెల్దండ మండలం బండోన్పల్లి గ్రామానికి చెందినటువంటి 10 మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదంటూ ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ వ్యవసాయ అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదంటూ వాళ్ళు న్యాయ పోరాటానికి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించింది. వావిళ్ళ అల్వాల్ యాదవ్తో పాటు మరొక 9 మంది మొత్తం 10 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు సంబంధించి కేసు ఫైల్ చేయడంతో మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి మాట తప్పినటువంటి పరిస్థితి. మేము ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో ఇటు కలెక్టర్కు ఎంఆర్ఓ కూడా నోటీసులు పంపించినప్పటికీ దానికి ఎలాంటి రిప్లై రాలేదని చెప్పేసి చివరగా 29వ తేదీన మేము హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి న్యాయస్థానం పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి న్యాయ పోరాటానికి ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బండోన్పల్లి చెందినటువంటి రైతులు కోర్టు ఆశ్రయించినటువంటి రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఈదమ్మ తల్లి ఆలయాన్ని పురాతన ఆలయం కావడంతో పునర్నిర్మించాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన సొంత నిధులు ₹1 కోటి వెచ్చించి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించారు. ఒక 3 రోజుల నుంచి కూడా అక్కడ అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమము, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవము ఎంతో కనుల పండుగగా సాగుతుంది. నిన్న అమ్మవారి ఊరేగింపు శోభయాత్ర ఎంతో కనుల పండుగ సాగింది. ఈరోజు అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమము ఎంతో దిగ్విజయంగా కనుల పండుగ సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు భక్తులు వేలాదిగా వచ్చి మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కొల్లాపూర్లోని ఈదమ్మ తల్లి ఆలయంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ చైర్మన్ ఫౌండర్ శ్రీ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము ఎంతో కనుల పండుగగా నిర్వహించారు. వేకువజాము నుంచే కూడా సుప్రభాత సేవతో పాటు అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారి పల్లకి సేవ, హోమాలు, అమ్మవారికి కుంకుమార్చనతో పాటు అంకురార్పణ కార్యక్రమాన్ని ఎంతో కనుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి ఆర్యవైశ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది కన్యకా పరమేశ్వరి ఆలయంలో.